ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. ఈ రాత్రి వేళ సమయంలో దైవజనుల ద్వారా దేవుడు తన మాటలు నీతో సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. ఇకనైనా నువ్వు సరి చేసుకుంటావా? ఇకనైనా నువ్వు దిద్దుకుంటావా? ఇకనైనా నీ మనస్సు మార్చుకుంటావా? అన్న, తమ్ముడు, చెల్లి, నీ మనసులో, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవునికి చోటిస్తావా? నువ్వు తిరిగి వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. తప్పిపోయిన వారిని ఎవరైతే తప్పిపోయినారో ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఈ లోకంలో అందరూ తృణీకరించొచ్చేమో, నేను అందరూ నిన్ను త్రోసి వేసేమో, కానీ నా ప్రభు మాత్రము నిన్ను త్రోసి వేసే దేవుడు కాదు. ఈ రాత్రి వేళ సమయంలో అందరూ కూడా చిన్న ప్రార్థన చేస్తారా? త్రోసి దేవా, నన్ను నీ సన్నిధిలో నుండి తీసివేయకు నా ప్రభువా, నన్ను నీ సంఘములో నుండి తీసివేయకు దేవా, నన్ను నీ సంఘములో నుండి తీసివేయకు నా ప్రభువా, నన్ను నీ సంఘములో నుండి అతిక్రమము చేసినానయ్యా, నీ ఆజ్ఞలు మరసినానయ్యా, అతిక్రమము చేసినానయ్యా, నీ ఆజ్ఞలు మరసినానయ్యా. నా దేవా, 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 త్రోసివేయకు దేవా, నన్ను నీ సన్నిధిలో నుండి తీసివేయకు నా ప్రభువా, నన్ను నీ సంఘములో నుండి తెలిసి చేశానయ్యా, ఎన్నో తప్పులు తెలియక చేశానయ్యా, ఎన్నో పొరపాట్లు తెలిసి చేశానయ్యా, ఎన్నో తప్పులు తెలియక చేశానయ్యా, ఎన్నో పొరపాట్లు, ఘోర పాపిని యేసయ్యా, నీకు